కూల్ డ్రింక్లో మొత్తమందు కలిపి ఇచ్చి అత్యాచారం చేశాడు దుర్మార్గుడు. అదే వీడియో చూపించి యువతిని లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సుంకర బుద్దయ్య గారి వీధిలో జరిగింది. నరసాపురం మండలం ఎల్బీచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిగా పనిచేస్తున్న రాంబాబు భీమవరంలోని ఓ యువతితో పరిచయం ఏర్పడింది. యువతిని లొంగదీసుకోవాలనుకున్న రాంబాబు యువతికి మాయమాటలు చెప్పి కూల్ డ్రింక్లో మొత్తమందు కలిపించి అత్యాచారం చేశాడు. ఈ దృశ్యానంతా వీడియో తీసి యువతపై బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలోనే యువతిని రాంబాబు బెదిరిస్తుండగా పట్టుకున్న స్థానికులు స్తంభానికి కట్టి రాంబాబుకు దేహశుద్ధి చేశారు. రాంబాబు బాధితురాలని వేధించేందుకు భీమవరానికి చెందిన మౌనిక అనే మహిళ కూడా సహకరించినట్లు యువతి ఆరోపిస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డేగల రాంబాబుకి నాకు మాకు పరిచయం అండి. పరిచయం అయితే మామూలు ఫోన్ మాట్లాడుకునేవాళ్ళం. అలా మాట్లాడుకుంటా తర్వాత ఒకసారి పలానా చోటకు రమ్మన్నాడండి. చించినాడులో ఎక్కడ రూమ్ ఉంది వస్తావా అంటే ఏదో నేను మామూలుగా ఫ్రెండ్కి వెళ్ళానండి. తర్వాత ఇద్దరం కలిసాము. కలిసిన తర్వాత వీడియో తీసినట్టు నాకు తెలియదండి. ఆ వీడియో ద్వారాగా నాకు నువ్వు బ్లాక్మెయిల్ చేసేవారండి. అంతకుముందు ఆయన మీద 2-3 అది ఇలాగ అమ్మాయిలు నేర్పిస్తాము అవి ఉన్నాయని తర్వాత తెలిసిందండి. తర్వాత నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసేవాడండి. నాకు చిన్న పాప నెట్టుకుని నేను ఏదో బతుకుతున్నాను, ఒక అమ్మాయిని తీసుకుని వచ్చేవాడండి. ఇస్తావా ఇవ్వా రూము అని బ్లాక్మెయిల్ చేసేవాడండి. లేకపోతే నీ వీడియోలు బయట పెడతానని అంటే నేను ఇంకా సహకరించి నాకు ఇష్టం లేకపోయినా ఇచ్చేదాన్ని అండి. అంతకుమించి నాకు అతనికి సంబంధం ఏమీ లేదండి. తర్వాత ఆ అమ్మాయితో కలిసి ఉండటం వల్ల వాళ్ళిద్దరు కలుసుకుని ఉంటుండప్పుడు వీడియోలు తీసి ఆ అమ్మాయిని కూడా బ్లాక్మెయిల్ చేయటం మొదలెట్టారు. ఆ అమ్మాయి నాకు 2-3 సార్లు చెప్పి అక్క ఇలా చేస్తున్నాడు ఏంటి మరి అంటే నేనే అమ్మ మెల్లిగా ఏదో రకంగా ఏదో మంచితనం చేసుకుని డిలీట్ చేసేయమ్మా అని చెప్పానండి. తను కూడా చాలా ఏడ్చేదండి. తను కూడా చాలా నలిగిపోయింది ఆ విషయంలోనూ. ఇంతకు మించి నాకు ఏమీ తెలియదండి. నాకు వెనక ముందు నాకు ఎవరో లేరండి. నాకు అలాంటి విషయాలంటే నాకు చాలా భయం అండి. ఏదో తన వచ్చినప్పుడల్లా మా ఇంటికి వస్తాం 2-3 సార్లు వచ్చారండి. వచ్చినప్పుడల్లా నాకు ఇలాగ నీకు అమౌంట్ ఎంత నీకు పోషణకారం అయ్యి నేను ఇస్తాను అనేవాడండి. అనటం వల్ల నేను ఆ డబ్బులకి నేను వడబడి వాళ్ళిద్దరికి 2-3 సార్లు రూమ్ ఇచ్చానండి. వీడియో తీయటం ఆ అమ్మాయికి తెలియదు, నాకు తెలియదండి. తర్వాత వీడియోలు తీసిన తర్వాత ఇలా బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టాడండి. ఆ అమ్మాయి కూడా చాలా చాలా బాధపడి ఇదైపోయింది. 19 ఇయర్స్ యువతి నర్సాపురం ఐడియా షోరూంలో గత సంవత్సరం ఆగస్టు నెలలో ఉద్యోగం చేసినట్టు, ఆ ఉద్యోగం చేసిన సమయంలో అక్కడ స్థానికంగా నివాసం ఉంటున్నటువంటి ఎక్యూజ్డ్ డేగల రాంబాబు అని అతనితో పరిచయం అయినట్టు, ఈ పరిచయాన్ని అమ్మాయితో మాటలు కలిపి ఈ అమ్మాయిని భీమవరం తీసుకొచ్చి భీమవరం అతనికి తెలిసినటువంటి మౌనిక అన్న ఆమె ఇంటికి తీసుకొచ్చి ఆ మౌనిక వద్ద స్ప్రైట్ ఇప్పించి ఈ అమ్మాయి శ్రోత కోల్పోతే మానభంగం చేసినట్టుగా ఫిర్యాదు ఇచ్చి ఉన్నారు ఈ 19 ఇయర్స్ అమ్మాయి. దీని మీద కేసు నమోదు చేసాం. ఆ సమయంలో వీడియో తీసినట్టు ఆ వీడియోని పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి తద్వారా అమ్మాయిని శారీరకంగా 4-5 సార్లు అడుగుతున్నట్టుగా అమ్మాయి రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇస్తే మనం కేసు నమోదు చేసాం. ఈ కేసు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.